ఆ దోశ కొంచెం మాడిపోతుంది, జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ధర్మేంద్ర గారు రండి. ఎడిట్ సింప్లీ సూపర్ అండి, చింపేశారు అసలు. ఎడిట్ చాలా బాగుంది. అంటే అంటే సినిమా కాదు, మనం ఈ కట్స్ అన్ని చూస్తుంటే అర్థమవుతున్నాయి కదా. సినిమా ఇంకా మనకి చూపించలేదు కానీ మీరు చూసేశారు కదా. ఎలా అనిపించింది మీకు? హలో అండి ఎవ్రీబడి. సినిమా అదిరిపోయిందండి. అదిరిపోయింది. ఓకే, మీరు అడిగితే చెప్పగలుగుతారు, నేను మాట్లాడలేదు బేసికలీ. ఓకే. సో జనరలీ ఏంటంటే ఒక డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ అంతటి వారు ఎడిటర్ అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అలా అంటూ ఉంటారు కానీ డైరెక్టర్ అండి. ఓకే, ఈ మొత్తం సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఏది? మీరు చెప్పకుండా చెప్పాలి. దోశ అయిపోయిందండి. నా ఫేవరెట్ ఫుల్ ఫస్ట్ హాఫ్ అండి, అండ్ క్లైమాక్స్. ఓకే, సో వెయిటింగ్ ఫర్ ద. సో ఒక సీన్ అయితే చెప్పలేను కానీ ఫుల్ ఫస్ట్ హాఫ్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, అండ్ క్లైమాక్స్ ఆల్సో. అలాగే ధర్మేంద్ర గారికి తస్సదియ స్టెప్ అంటే చాలా ఇష్టం అని విన్నాము. ఆయన రిక్వెస్ట్ చేశారు, ఇవాళ ఆయనే వేస్తానని చెప్పారు. అంటే కొంచెం స్టేజ్ వీక్గా ఉంది కాబట్టి ఈరోజు వేయట్లేదు. అయితే మీకు ఒక దోశ ఇస్తాను, ఉండండి. తినేసి అయిపోయిందా దోశ? నూనె ఎక్కువ వేసారా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్. కనిపించడానికి పాపం అలా ఉన్నాడు కానీ భయపడుతున్నాడు. సార్ ఇది తినేసి ఒక స్టెప్ వేస్తారా? కావాలంటే దోశ వేస్తారా? ఓకే, సరే. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆన్ June 19th. థ్యాంక్ యూ అండి. ఇది తినండి. ఆయన అంత ప్రేమగా చేస్తే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒక పని చేద్దాము. సినిమాలోని సాంగ్స్ అన్ని సంతోష్ నారాయణ గారు ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారో మనందరికీ తెలిసిన సంగతే. నేను ఈ ఆమ్లెట్ వేసే లోపల మీరు ఆ సాంగ్ చూసేసేయండి. ఏ సాంగో తెలుసు కదా? ఏ సాంగ్ అది? ఆ సాంగ్ చూద్దాం. ఆనియన్ దోశ పంపిస్తున్నాను.